హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ మినప సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మినపప్పుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మినపప్పు మనకు ఫ్రై అవుతున్నప్పుడు 2 స్పూన్స్ రైస్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపప్పు వేగుతున్నప్పుడు మంచి అరోమా మనకి వస్తుందండి. ఇలాగే స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అదేవిధంగా షుగర్ని కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని వేసుకోవాలి. ఇందులోకి మనకి స్వీట్ ఎంత కావాలో అంతే షుగర్ని యాడ్ చేసుకోవాలండి. పిండిలో షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు లడ్డూలు చుట్టుకునే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి అంతా పిండికి పట్టాలి. మనం ముద్దలా కడితే ముద్దలా మారాలండి. అప్పుడే మనకు సున్నుండలు చుట్టుకోవడానికి వస్తుంది. కొద్దిగా ఇలా తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల ఆకారంలో చుట్టుకోవాలి. అదేవిధంగా మిగతా లడ్డూలను కూడా చుట్టుకోవాలండి. ప్రతి ఒక్క మదర్కి పిల్లలకి హెల్తీగా ఇవ్వాలని ఉంటుందండి, కానీ పిల్లలు తినరు. ఒక్కసారి ఇలా సున్నుండలను ప్రిపేర్ చేసి తినిపించండి. పిల్లలు హెల్తీగా ఉంటారు. మదర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఒక్క కప్పుకి మినపప్పుకి మనము 20 నుంచి 25 సున్నుండలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.